అందరికీ విద్యా ప్రేరణ ఛానల్‌కి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం పైన నేను ముందుకి వచ్చాను. రామాయణ గాథ చదువుతున్న కొలది రుచి ఇంకా పుడుతూనే ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి ఆ సారం అలా ఆకర్షింపబడుతుంది. అయితే తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకేలా ఉంటారని అనుకోవడం కూడా తప్పే. ఇది రామాయణం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఆవేశపరులైతే అందులో ఉన్నటువంటి వారు ఒకరు ఇద్దరు మంచివాళ్ళు, సద్గుణవంతులై ఉంటారు, ధర్మంను తెలిసినటువంటి వారై ఉంటారు కూడా. అందుకే అందరినీ మనం ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డలు అందరూ అలాంటి వారి అనుకోవడం ఈ సమాజంలో జరుగుతూ ఉంటుంది. ఇది సరైన నిర్ణయం కాదని, అలా అనుకోవడం కూడా తప్పని భావించాలి. అదే మనకు రామాయణం సూచిస్తుంది. మనం నేర్చుకున్నది కూడా అదే. లంకాధీశుడైనటువంటి రావణాసురుడు తనకు కుంభకర్ణుడు మొదలైనటువంటి వారందరూ తమ్ములు ఉన్నారు. కానీ అతని తమ్ముడైనటువంటి విభీషణుడి పాత్ర అమోఘమైనటువంటిది. ధర్మం తెలిసినటువంటి వాడు, రాక్షసత్వం కొంచెం కూడా మనసులో నింపుకున్నటువంటి వాడు కాదు. అన్నను విడిచిపెట్టి తను చేసినటువంటి పాపకార్యములైనను లేదా అపవిత్రమైనటువంటి పనులైనను సంపూర్ణంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు విభీషణుడు. తన దగ్గర అర్ధులు అనేటువంటి వారు ఎవరైనా కనిపించినా కూడా తను సహాయం చేయువాడే తప్ప అపకారం తలపెట్టాలి అన్నటువంటి మనసు కలిగినటువంటి వాడు కాదు విభీషణుడు. అయితే ఇందులో ముఖ్యంగా ఈయన రావణాసురుడి తమ్ముడని మనకు తెలుసు. శత్రువుల యొక్క సామర్థ్యము, శక్తిని అంచనా వేయకుండా వారిని చులకన భావంతో చూడడం మంచిది కాదని తెలిసినటువంటి వాడు విభీషణుడు. అయితే రావణుడు సీతను అపహరించినప్పుడు, అన్నా నీవు చేసింది అపవిత్ర కార్యం, ఇది సరైనది కాదు. సీత మహా ఆత్మహత్యం కలిగినట్టుది కాకుండా ఆయన తలుచుకుంటే ఈ లంకని దహింప చేయగల గొప్ప శక్తి. అందుకే ఆమెను అపహరించడం మహాపాపం. దానివల్ల ఈ లంక నాశనం అవుతుంది, నీ ధనురాశులు నశించిపోతాయి అని ధర్మ సూక్ష్మాలను చెప్పినటువంటి వాడు విభీషణుడు. లంకలోకి ప్రవేశించినటువంటి హనుమంతుడు ని చంపమని చెప్పి రావణాసురుడు ఆదేశించాడు. అయితే విభీషణుడు ఎలా చెప్పాడో చూడండి ఒకసారి. ఇది ధర్మం కాదన్నా, ఎందుకంటే ఆయన ధర్మ మార్గంలోనే రావడం జరిగింది. దూతగా వచ్చినటువంటి హనుమంతుణ్ణి సంహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకేదైనా ఉంటే వేరే శిక్షలు వేయవచ్చు, అంతేగాని ఆయన వచ్చింది దూతగా వచ్చాడు, దూతను సంహరించడం సరైనది కాదు అని చెప్పినటువంటి ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు విభీషణుడు. ఒకటి
రెండవది, అలా చంపడం రాజనీతి కూడా కాదు. నిజమైనటువంటి రాజు అలా చేయడు, సరైనది కాదు, వద్దు అని చెప్పాడు. విభీషణుడు తన అన్న అయినటువంటి రావణాసురుడితో అనవసరం కోపం, ఆవేశం సరైనది కాదు. అది ధర్మానికి అవరోధం కలిగిస్తుంది కనుక సుఖాలను మనకు దూరం చేస్తాయి, కష్టాలు ఆసన్నమవుతాయి అని హితబోధ చేశాడు విభీషణుడు. రావణుని అధర్మ మార్గాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరంటే విభీషణుడు. విభీషణుడు ధర్మరక్షణ కోసమే తను ప్రయత్నం చేశాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో దానిని మనం ఆశ్రయించాలి, ఎక్కడైతే న్యాయం ఉంటుందో దానిని మనం కాపాడవలసిన అవసరం ఉంది. కానీ ఒంటరిగా చేసి సీతను అపహరించి ఈ లంకలో నువ్వు పెట్టడం అధర్మం. నీ కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా ఈ లంకను రక్షించవలసినటువంటి బాధ్యత నీ తలపైన ఉంది. కానీ రాజనేవాడు రాజనీతితోనే ఉండాలి తప్ప అవినీతి మార్గంలో, అందులోనూ స్త్రీ అయినటువంటి ఆమెను నువ్వు అపహరించి లంకలోకి తీసుకురావడం మన రాక్షస వినాశనానికి మనం దారి చూపినట్లు అవుతుంది. ఇది వినాశనమై తుదకు ఏ ఒక్కరూ మిగలకుండా పోతారన్నా ఇది సరైనది కాదు అని చెప్పి హితబోధ చేశాడు విభీషణుడు. ఈయన దుష్టులకు హితము సరైనది కాదు, నచ్చదు. దుష్టుల చూసే దృష్టి సరైనది కాదు. అది ఆ దృష్టి మంచి మనస్సుతో చెడునైనా చూడవచ్చు, మంచిగానే ఉంటుంది. ఇక మంచిగానే ఉంటుంది. కానీ ఆయన చూసింది ఆత్మ నిండా ఆక్రోశం, ఆత్మ నిండా దురుద్దేశం, ఆత్మ నిండా విషం నిండుకొని ఉన్నటువంటి వాడు కనుక రావణాసురుడు ఇంతటి తమ్ముడు విభీషణుడు చెప్పినటువంటి నీతి వాక్యాలు వినడానికి ఆయన సిద్ధంగా లేకపోయాడు. అందుకే శ్రీరాముని ఎక్కడైతే ధర్మం ఉందో శ్రీరాముని దగ్గర ఉంది. ఆ ధర్మం కోసం ధర్మపక్షంలో ఆయన చేరడానికి సిద్ధపడ్డాడు. రావణుని సంహరించడానికి కోసం లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడైనటువంటి వాడు ఎప్పుడైతే తను చెప్పినటువంటి మాటలు వినకపోయేసరికి ధర్మము కలిగినటువంటి వాడు రాముడు ఆ ధర్మం ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటూ రాముని చెంతకు చేరాడు. రామునికి ఆ ధర్మాన్ని రక్షించడానికి కోసం రాముని పక్షాన్ని చేరి రామునికి భక్తునిగానే ఉండిపోయాడు. ఆ రాముడు తిరిగి రావణాసుర వధ జరిగిన తర్వాత ఆ లంకకు తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయాలి గనక, అంతటి ధర్మమూర్తి అయినటువంటి వాడు విభీషణుడు గనక రావణుని సంహారం తర్వాత ఆ లంకకు రాజుగా విభీషణుడిని ఎన్నుకోవడం జరిగింది. ఇది ధర్మం రక్షిత అని అంటారు. అందుకే ఆ ధర్మం తిరిగి విభీషణుడికి రక్షించబడింది. ఇది ఈనాటి విభీషణుని యొక్క పాత్ర. అందుకే ఈ పాత్రను మీరు చూసిన తర్వాత ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయి దీన్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని, మంచి వాటిని మీరు తీసుకొని మంచిగా దీన్ని అభివృద్ధి చేస్తారని ఈ శ్రావణ మాసపు రోజున మీ అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియచేస్తూ, మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ఈ కథ విన్నటువంటి వారందరికీ, ఈ రామకథను విన్నటువంటి వారందరికీ కూడా శుభం చేకూరుతుందని నేను మరొకసారి మీకు తెలియచేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంతవరకు
రేపు మళ్ళీ ఇంకొక పాత్రతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.